శ్రీమాత్రే నమః. ఈరోజు 9వ శ్లోకం. సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి. ఎటువంటి వారితో నేను కలిసి ఉండాను? సత్సంగత్వం అంటే సజ్జన సాంగత్యంలో ఉండాలి. దైవిక గుణాలతో ఉండే వారితో, దైవారాధన దైవచింతన ఉండేటువంటి వాళ్ళతో ఉన్నట్టయితే నిస్సంగత్వము అంటే సంగరాహిత్యము. అప్పుడు చెలించే గుణం తగ్గిపోతుంది. ఆ గుడికి వెళ్ళాలి, ఆ వ్యక్తుల దగ్గరికి వెళ్ళాలి, ఆ సినిమాకి వెళ్ళాలి, ఆ ఫంక్షన్కి వెళ్ళాలి అనేటువంటి కోరిక అనేది తగ్గిపోతుందన్నమాట. అలా వ్యామోహం క్రమక్రమేణా తగ్గుతూ వ్యామోహం లేని మనస్సులాగా నిశ్చలంగా ప్రశాంతంగా తయారవుతాము. ఇలాంటి నిశ్చలతత్వమే సత్యాన్ని శోధించడానికి. ఒక వస్తువు బీరువాలో పెట్టి మర్చిపోయాం, పోయిందని ఇల్లంతా వెతుకుతున్నాం, దొరకలా. అప్పుడు ఒక 10 నిమిషాల పాటు మౌనంగా అలా కూర్చొని ఆలోచిస్తే ఎక్కడ ఉంది, అది ఎక్కడ పెట్టాననేది గుర్తుకు తీసుకుంటే అప్పుడు అవుకుదా పలాని బాక్సులో బీరువాల పలాని చోట పెట్టాను, పోయి చూస్తే దొరుకుతుంది. ఆ విధంగా మనం కూడా తిన్న ఆహారంలో, మన బాడీలో వ్యర్థాన్నంతా కూడా బయటికి పంపించేస్తుంది పెద్ద పేగు, చిన్న పేగు. అందులో ఉన్న విటమిన్స్, మినరల్స్, అందులో ఉన్నటువంటి యొక్క కార్బోహైడ్రేట్స్, గుడ్ ఫ్యాట్ ఇవి మాత్రమే బాడీకి అందిస్తుంది. అట్లా ఆ విధంగా మనం ఎక్కడ ఉన్నా, ఏ సిచ్యువేషన్ జరిగినా, ఏం జరిగినా అక్కడ ఏది సత్యమో, ఏది అసత్యమో, ఏది నాకు కావాలో, మిగతాదంతా మంచిని మాత్రం స్వీకరించి చెడునంతా వదిలేసేటువంటి మనస్సు, ఆ సత్య శోధన మనకి అర్థమవుతుంది. అనువైన స్థితి కలుగుతుంది. అదే మన జీవన్ముక్తి సాధించడానికి సోపానమవుతుంది. అంటే నిస్సంగం అనగా సంగరాహిత్యము అంటే దేనియందు ఏ విధమైన ఆసక్తి లేకుండా ఉండటం అన్నమాట. ప్రగాఢమైన అనుబంధం స్నేహితులతో, బంధువులతో. ఈ అనుబంధము వస్తువుల యందు, వ్యక్తుల యందు, విషయాల యందు ఆ ఏర్పడినటువంటి ఆ సంగం రాహిత్యం అనేది కలుగుతుంది. సంగము సంకెళ్ళ వలె మానవుని బంధించి వేస్తూ ఉన్నాయి. ప్రాపంచికమైన విషయాల్లో కొంతకాలం, లౌకిక వ్యాపారాల్లో కొంతకాలం తగులుకుంటూ మన జీవితం అంతా వ్యర్థమై చేసుకుంటూ ఉన్నాం. ఆ బంధనాలలో మరింత దృఢమైపోతూ ఉన్నాం. దీనికి విరుగుడు కావాలంటే ఈ వ్యామోహంలో, బంధనాలతో, తర్వాత వస్తు వ్యామోహంలో, ఆ సాంఘిక విషయాలలో ఈ విధంగా తగులుకొని పోతూ ఉన్నాం మనం అన్నమాట. వీటి నుంచి బయటపడాలంటే దీనికి విరుగుడు సజ్జన సాంగత్యమే, ఆ సజ్జనులతో కలవటమే, సద్గ్రంథాలను చదవాలి. ఇలా ఈ మంత్రం చదివేతలకే ఇలా దేవుడు వచ్చాడు, ఇలా చేశాడు, ఇలా జరిగింది అలాంటివి కాకోకుండా మన గుణాలు మారాలి. ఒక రామునిలాగా, ఒక కృష్ణునిలాగా కష్టాన్ని అనుభవించాలి. అది సత్హృదయంతో కర్మలను ఆచరించడానికి మనకు అర్హత ఉన్నది. గని అందుకే కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన. కర్మలను అనుభవించడానికి మనకు హక్కు ఉంది, శాసించడానికి, తిరస్కరించడానికి అధికారము లేదు. గత జన్మలలో మన ఇబ్బంది పెట్టిన వాళ్ళము మనమే అని చెప్పేసి మనకిక్కడ తెలియజేస్తున్నాయన్నమాట. మనము మన కష్టాలు వచ్చిన, నేలకు ఒరిగిన, కష్టాల ఆ సముద్రంలో మునిగిపోయిన,
ఎటు ఉన్నా మనం సత్యం ఆచరించాలి, ధర్మంగా శీలంగా జీవించాలి. అది తెలుసుకోవాలి. సజ్జన సాంగత్యంలో ఉన్నప్పుడు మాత్రమే తెలుస్తుంది. మానవుని ఎనలేని మేలుని చేకూరుస్తుందన్నమాట ఈ సజ్జన సాంగత్యం అనేది. సత్సంగ మహిమల్ని గూర్చి అనేకమైనటువంటి ఉదంతాలు ఎంతోమంది జీవన్ముక్తులు మనకు తెలియజేసినారు. ప్రథమ సోపానంగా ఈ శ్లోకంలో మనకు తెలియజేశారు. సత్సంగము వలన మనుషుడు తన గమ్యమేమిటో తెలుస్తుంది. ఏది సత్యమో, ఏది నిత్యమో, దేన్ని నేను పొందాలి, దేని నేను త్యజించాలి అనే విషయాలు ఆ యొక్క విచక్షణ జ్ఞానము పొందగలుగుతాడు మానవుడు. సత్పురుషుల నుండి, సద్గ్రంథాల నుండి ఆధ్యాత్మిక సత్యాలను, సాధనా సూత్రాలను తెలుసుకోవాలి. సకుంచితమైన స్వార్థ ప్రయోజనాల నుండి అతని దృక్పథం విశాలమైపోతా ఇంకా ఇలా సమాజ సంక్షేమము అనుకుంటూ అనేక రూపాలుగా మనం పరిగెడుతూ ఉన్నాం. స్వార్థం కోసం కాకోకుండా సర్వమానవ కళ్యాణ వైపు మనం ప్రయాణించాలి. నేను నాది అనే ఆలోచనను తగ్గించుకొని మనము ఎదుగుతూ ఉండాలి. అలా ఉన్నప్పుడు మాత్రమే, నేను నాది అనేది లేనప్పుడు మాత్రమే సజ్జన సాంగత్యము, అప్పుడు ప్రపంచమంతా మనది అనేటువంటి భావం వస్తుంది. ఇది కావాలి, అది కావాలి, ఇది లేకుండా వెళ్ళిందే, అది లేకుండా వెళ్ళిందే, వీళ్ళు దూరం అయ్యారే అనేటువంటి వ్యామోహం అనేది తొలగిపోతుంది సజ్జన సాంగత్యం వలన. వ్యామోహం లేని వ్యక్తికి ఆశ నిరాశలు అనేటివి లేవు. అంటే అవమానాలు లేవు, రాగద్వేషాలు ఉండవు. ద్వంద్వాలకు అతీతుడై మనస్సు నిశ్చలమై నిత్యము ప్రశాంతంగా జీవించడము, అటువంటి చిత్తశుద్ధి కలుగుతుంది. అంటే ఆ చిత్తశుద్ధియే ఆత్మదర్శనానికి అనువైన క్షేత్రము. పరిశుద్ధ హృదయ మందిరమే పరమాత్ముడు ప్రకాశించు స్థానమని తెలుసుకో. ఈ విధంగా సత్సంగమే పరమాత్మని చెంతకు చేర్చునట్టి పువ్వుల బాట వంటిది అని మనకిక్కడ తెలియజేస్తున్నాను. శ్రీమాత్రే నమః.